కోర్టు కేసులతో స్ట్రీట్ వెండింగ్ ఫుడ్ హబ్ 2 రోజులకే మూతపడింది. స్ట్రీట్ ఫుడ్ను ప్రోత్సహించడంతో పాటు వీధి వ్యాపారుల ఉపాధి కల్పనకు ఏర్పాటు చేసినవి తిరిగి తెరిచే ప్రయత్నాలు జరగడం లేదు. ఫుడ్ హబ్ను ప్రైవేట్ వ్యక్తులు హస్తగతం చేసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో కొందరు బండరాళ్లు, మట్టి దిబ్బలు డంప్ చేశారు. ఫుడ్ హబ్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో స్ట్రీట్ ఫుడ్కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే వీటిలో దొరికే రుచి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లోనూ లభించదు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆహార పద్ధతులు మారుతూ ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్కి ఉన్న డిమాండ్ను చూసి జీహెచ్ఎంసీ కొంతమంది వీధి వ్యాపారులకు జీవనోపాధి కల్పించాలనే ఆలోచనతో ఫుడ్ స్టాల్స్ను నిర్మించారు. 2020లో అప్పటి జీహెచ్ఎంసీ వెస్టర్న్ కమిషనర్ హయాంలో అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ పక్కనే నిరుపయోగంగా ఉన్న రోడ్లో స్ట్రీట్ ఫుడ్ హబ్ ఏర్పాటు చేశారు. 60 లక్షల రూపాయలు ఖర్చు చేసి రోడ్డుపైన 50 స్టాల్స్ నిర్మించారు. వీటిని 50 మంది వీధి వ్యాపారులకు ఇచ్చారు. ఆ తర్వాత వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వివిధ రకాల వంటకాల తయారీతో పాటు అల్పాహార కేంద్రాల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్లు కూడా అందజేశారు. ఆ స్టాల్స్లో వివిధ రకాల అల్పాహారాలు విక్రయించుకొని చిరు వ్యాపారులు జీవనోపాధి పొందేందుకు అవకాశం కల్పించారు. కానీ ఇదిప్పుడు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఫుడ్ హబ్ను 2020 మార్చి 7న అధికారికంగా ప్రారంభించారు. ఫుడ్ హబ్ ఏర్పాటు చేసిన స్థలం తమదంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు అంటున్నారు. అలాగే వాళ్ళు కోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. దాంతో 2 రోజులకే మూతపడింది. ఫుడ్ హబ్ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా బండరాళ్లు, మట్టిని పోశారు. 4 ఏళ్లుగా నిర్వహణ లేక అధ్వాన్నంగా తయారైన స్టాళ్లు ఇప్పుడు బండరాళ్లు కూడా వేయడంతో పనికి రాకుండా తయారయ్యాయి. జీవనోపాధి కల్పించాలనే మంచి ఆలోచనతో జీహెచ్ఎంసీ స్ట్రీట్ వెండింగ్ ఫుడ్ హబ్ ను ఏర్పాటు చేసింది. ఇది శిల్పారామం ఎదురుగా ఉన్న అండర్ పాస్ అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ పక్కనే ఏర్పాటు చేసింది. అయితే ఇది ఎంతో కొంతమంది వ్యాపారులు లాభపడతారనే ఉద్దేశంలో ఏర్పాటు చేసిన ఈ స్ట్రీట్ వెండింగ్ ఫుడ్ హబ్ ఇప్పుడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. మొత్తం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కబ్జాదారులు అంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇది తమ ల్యాండ్ అంటూ ఇక్కడ మట్టి కుప్పలు, బండలు అన్నీ కూడా ఇక్కడ తెచ్చి పడేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ అప్పుడు జిహెచ్ఎంసీ వెస్టర్న్ కమిషనర్ హయాంలో అయితే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. శిల్పారామం ఎదురుగా ఉన్న అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ పక్కన ఇది ఏర్పాటు చేశారు. అయితే ఇది దాదాపుగా 60 లక్షలు ఖర్చు చేసి 50 స్టాళ్లను వ్యాపారుల కోసం, చెరు వ్యాపారుల కోసం ఎంతో కొంత వాళ్ళు లాభపడతారనే ఉద్దేశంలో అయితే ఇది మంచి ఆలోచనగా వాళ్ళకి ఒక జీవనోపాధి ఉంటుందనే మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఇది మా ల్యాండ్ అంటూ కూడా తాము మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ వ్యాపారులకు అయితే అప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వివిధ రకాల వంటకాల తయారీతో పాటు అల్పాహార కేంద్రాల నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలలో వాళ్ళకు శిక్షణ ఇప్పించి మంచి సర్టిఫికేట్స్ ఇప్పించి కూడా ఈ స్టాల్స్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ స్టాల్స్లో చూసుకుంటే ఇక్కడ దాదాపుగా 50 స్టాల్స్ ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం అల్పాహారాలు ఎవరైతే అంటే చేసే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పించి గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకి ఇక్కడ ఈ స్టాల్స్ని అలాట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళ ఆశ ఎన్ని రోజులు లేకుండా పోయింది. వాళ్ళకు వచ్చిన అవకాశం 2 రోజులు మాత్రమే మిగిలింది. ఇక్కడ మొత్తం కూడా ఆ కబ్జాదారులు ప్రైవేట్ వ్యక్తులు ఇది మా స్థలం అంటూ ఇక్కడ ల్యాండ్ మొత్తం కూడా ఆక్యుపై చేయడం జరిగింది. చూడొచ్చు, కాలు పెట్టలేని విధంగా కూడా ఇక్కడ మొత్తం బండరాళ్ళు, మట్టి కుప్పలు అన్నీ కూడా ఇక్కడే డంప్ చేయడం జరిగింది. చెత్త చెదారంతో ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ వ్యాపారుల కోసం అలాట్ చేసిన ఈ స్థలం మలమూత్ర విసర్జన చేయడానికి, తర్వాత మట్టి కుప్పలు మొత్తం బండరాళ్లతో అయితే నిండిపోయింది. మొత్తం ఇప్పటికీ దీనిపైన ప్రైవేట్ వ్యక్తులు అయితే దీనిపైన మొత్తం కూడా ఇది మా ల్యాండ్ అంటూ దీన్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫుడ్ హబ్ వచ్చేసి 2020లో దీన్ని అధికారంగా ప్రారంభించడం జరిగింది. కానీ ఇది ఏర్పాటు చేసిన స్థలం ఇది మాదంటూ ప్రైవేట్ వ్యక్తులు రావడం, తర్వాత ఇది కోర్టులోకి వెళ్ళి వివాదాలు ఏర్పడడం ఇదంతా జరిగిపోయింది. దీంతో 2 రోజులలో ఎంతో ఆశతో వచ్చిన వ్యాపారులందరూ కూడా దీంట్లో 2 రోజులు మాత్రమే ఉండి ఆ తర్వాత మొత్తం కూడా ఇది వివాదంలో చిక్కడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ వ్యాపారులు వెళ్ళిపోవడం
వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఏదైతే మంచి ఆలోచనతో జిహెచ్ఎంసీ మొదలు పెట్టిందో అది మధ్యలోనే ఆగిపోయింది. వ్యాపారులు కూడా తమ ఆశలన్నీ వదులుకొని మంచి అవకాశం వచ్చిందన్న ఆనందంలో ఉన్న వాళ్ళ వ్యాపారులందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంటే 60 లక్షలు ఖర్చు చేసి 50 స్టాళ్లను వ్యాపారుల కోసం కట్టించినప్పుడు, ఏర్పాటు చేసినప్పుడు దీనికి ఇది ఇక్కడే మధ్యలో ఆగకుండా అధికారులు కూడా తగిన చర్యలు తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల చేతుల నుంచి ఇది విడిపించాలని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.